రోజు దేవుని వాక్యం చదవడం యొక్క ప్రాముఖ్యతను బైబిల్లోని అనేక గ్రంథాలు స్పష్టం చేస్తాయి. ఆత్మీయ బలం మరియు మార్గదర్శనం. దేవుని వాక్యం ఆత్మీయ ఆహారంగా పనిచేస్తుంది. మత్తయి 4:4లో యేసు మనిషి రొట్టెతోనే కాదు, దేవుని నోటి వెంట వచ్చే ప్రతి మాటతోనూ జీవిస్తాడు అని చెప్పాడు. రోజు బైబిల్ చదవడం ద్వారా ఆత్మీయ బలం, జ్ఞానం మరియు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శనం లభిస్తుంది. దేవునితో సంబంధం. బైబిల్ దేవుని గురించి మరియు ఆయన ఇష్టాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కీర్తనలు 1:1-9-105లో నీ వాక్యం నా పాదాలకు దీపమై నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పబడింది. రోజు చదవడం దేవునితో సన్నిహిత సంబంధాన్ని నిర్మిస్తుంది. పాపాన్ని జయించడం. దేవుని వాక్యం పాపం నుండి దూరంగా ఉండడానికి సహాయపడుతుంది. కీర్తనలు 1:1-9-11లో నీకు విరుద్ధంగా పాపం చేయకుండా ఉండేందుకు నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను అని రాసి ఉంది. రోజు చదవడం ద్వారా దేవుని ఆజ్ఞలను గుర్తుంచుకోవడం సులభమవుతుంది. విశ్వాసం బలపడుతుంది. రోమా 10:17లో విశ్వాసం వినడం ద్వారా వస్తుంది, వినడం క్రీస్తు వాక్యం ద్వారా వస్తుంది అని చెప్పబడింది. రోజు బైబిల్ చదవడం ద్వారా విశ్వాసం బలపడుతుంది మరియు దేవునిపై ఆధారపడే సామర్థ్యం పెరుగుతుంది. జీవితానికి ఉద్దేశం. 2 తిమోతి 3:16-17లో సమస్త లేఖనం దేవుని ఆధీనమైనది, బోధించడానికి, గద్దించడానికి, సరిచేయడానికి, నీతిలో శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని చెప్పబడింది. రోజు చదవడం ద్వారా జీవితానికి సరైన దిశ మరియు ఉద్దేశం లభిస్తాయి. రోజు దేవుని వాక్యం చదవడం ఆత్మీయ జీవితాన్ని పోషించడానికి, దేవునితో సంబంధాన్ని బలపరచడానికి మరియు జీవితంలో సరైన మార్గంలో నడవడానికి అత్యవసరం.